స్ట్రాబెర్రీస్ లా ఊరిస్తున్న పెదాలను చూస్తూ. హూ అంది చిన్నగా. ఇక్కడి నుంచి వెళ్ళాక నెక్స్ట్ ఏంటో తెలుసా? మెడవంపుల్లో పెదవులను నాట్యం ఆడిస్తున్న అతని చేష్టలకి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఏంటి అంది చిన్నగా. మన ఫస్ట్ నైట్ అన్నాడు చెవి దగ్గర హస్కీగా. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అప్పటికే మెడ నుంచి కంఠానికి జారాయి అతని లిప్స్. ఏమంటున్నావు అంది కంగారుగా. పల్లవి శ్రీకాంత్ మ్యారేజ్ అవ్వగానే మన న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్ సీరియస్ గా అంటూ కంఠాన్ని కిస్ చేశాడు. అదేంటి స్టడీస్ అవ్వాలని చెప్పావు, మర్చిపోయావా అంది బెరుగ్గా చూస్తూ. స్టడీస్ ఎందుకు ఆపుతావి తిక్కల్, వాటిని కంటిన్యూ చేస్తూనే మన పని మొదలు పెడదాం అంటుంటే బిక్క మొహం వేసుకుని చూసింది. తన టెన్షన్ గమనించి పైకి లాక్కొని, చాలా వెయిట్ చేస్తున్నానే నీ కోసం, ఇంకా లేట్ చేయలేను. నువ్వు అనుకున్న నీ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అవుతాయి. పల్లవి పెళ్ళయ్యాక నిఖిల్కి ఇంకా టైం ఉంది. దట్టు అత్త ఇప్పుడు హెల్తీగా ఉన్నారు. సో తన గురించి ఆలోచించే అవసరం ఇప్పుడే లేదు. ఇకపై నీ ఫుల్ టైం నా కోసమే, ఓకే అని కిస్ చేయడానికి దగ్గరగా వస్తున్న సాయి చెస్ట్కి చెయ్యి అడ్డం పెట్టి ఆపింది. సీరియస్గా చూశాడు. మా చెల్లికి చదువయ్యాక పెళ్లి చేస్తానని చెప్పి ఇలా సడన్గా ఎందుకు మ్యారేజ్ జరిగేలా చేస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నా కోసం తన స్టడీస్కి ఇబ్బంది అని తెలిసి కావాలని ఇలా వాళ్ళని రప్పించావు. అందరిలో అనౌన్స్ చేశాక పెళ్ళి ఆగదు కాబట్టి పక్కా ప్లాన్తో నో అనకుండా నన్ను లాక్ చేశావు. నా మీద ప్రేమ లేదని చెప్పినా నువ్వు చూపించే కేరింగ్కి నా ఫ్యామిలీని నీ బాధ్యతగా అనుకుని చేస్తున్న పనులకి నిజంగా నువ్వు మారిపోయావేమో అనుకున్నాను. కాదు, నన్ను ఆడించావు బొమ్మలా. ఇక్కడికి తీసుకురావడానికి కావాలని నన్ను ఏడిపించావు. ఇక్కడ కూడా నీ ప్లాన్ ప్రకారం నా ఫ్యామిలీని ఉద్ధరిస్తున్నావని భ్రమలో ఉన్న నాతో ఇప్పుడు ఇలా అంటూ ఆగిపోయింది శైలు. ఆ మాటలకి ఆమెను చుట్టుకున్న అతడి చేతులు ఎప్పుడో దూరం జరిగాయి. నిప్పు కణికల్లా మారిన తన కళ్ళను చూసి వణుకు పుడుతున్న తెలియని మొండితనంతో, నిజంగా నా కళ్ళకు కమ్మిన మాయని తొలగించి నిజం నిరూపించావు సాయి అంది వస్తున్న కోపాన్ని అణుస్తూ. వెరీ గుడ్ శైలజ, నేనుగా లేకుండా నీ కోసం ఇంకోసారి తగ్గి వచ్చినందుకు, మంచిగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ ఎ లాట్. నిజమే, నేను నీ కోసమే వచ్చాను. ఏడుస్తుంటే చూడలేక వచ్చాను. కానీ అదే ఏడుపు నేను చేసిందంతా కోరికతో అన్నావు చూడు, ఇక్కడ గట్టిగా దిగిందే అని హార్ట్ పై పాయింట్ చేసి చెప్తూ నీ కోసం వెంపర్లాడుతున్నాను. దానికోసమే ఇలా చేస్తున్నాను. నీ చెల్లి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుందని ఫీల్ అవుతున్నాగా. ఓకే, ఇప్పుడే అన్నింటికీ సొల్యూషన్ చూపిస్తా అని వెళ్ళిపోతున్న అతన్ని చెయ్యి పట్టుకు ఆపింది. వదలవే అన్నాడు చిరాగ్గా. ఏం చేస్తావు వెళ్ళి? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పి మా పరువును తీస్తావా? షార్ప్గా చూస్తున్న అతన్ని చూసి, చేసింది చాలు, ఇంకేం చేయొద్దు. మా తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటున్న తన గొంతు ఒక్కసారిగా పట్టుకున్నాడు. గొంతులో ఎముకలు విరుగుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్న తనని చూసి విసుగ్గా వదిలి ముంచేతిని లాక్కున్నాడు. నీ తలరాతకు ఏమైందే? నేను రాజు రంపాన పెట్టి కొట్టి హింసిస్తున్నానా? లేదంటే నువ్వు వద్దన్నా నీ మీద పడి నిన్ను బలవంతంగా అనుభవిస్తూ మోజు తీర్చుకుంటున్నానా అని కోపంతో అడిగాడు. నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే కోపం రాదా? తను తగ్గలేదు శైలు. నీ ఇష్టం, నువ్వు ఏం చేసినా అడ్డు చెప్పను అని నువ్వే అన్నావు, మర్చిపోయావా? చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత కూడా నువ్వు తొందరపడలేదని సంతోషించాను కూడా. కానీ ఇలా నాకున్న బాధ్యతలని అర్ధాంతరంగా అడ్డు తొలగిస్తావని ఊహించలేక సంబరపడ్డాను అని ఆగి, నిజం చెప్పు, ఆ రోజు ఆ పెళ్లి సంబంధానికి వచ్చిన వాడిని అరేంజ్ చేసింది నువ్వు కాదు కదా? నువ్వే తనని కొట్టి మా అమ్మ దృష్టిలో ఆ పెళ్లి కొడుకు మంచోడు కాదని, అందుకే పల్లవికి శ్రీకాంత్ సంబంధాన్ని తెచ్చి హడావిడిగా పెళ్లి చేసి అడ్డు లేకుండా చేయాలని చూడటం లేదు కదా అని నోరు జారి అనేసింది. కమ్మగైన్ అన్నాడు నొసలు చిట్లించి. అతనికి కోపం ఏ రేంజ్లో వచ్చిందో చేతి మీద పొంగిన వీన్స్ చెప్తుంటే తగ్గింది ఆమె. కానీ అప్పటికే ఆమె మాటలు తనలో ఉన్న పేషెన్స్ని అరేంజ్ చేసి హ్యాంగర్ని రైజ్ చేయడంతో విసురుగా తనని వదిలి కోపాన్నంతా డోర్ మీద చూపిస్తూ గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. బ్రేక్ అయిన డోర్ని దూరంగా వెళ్తున్న సాయిని చూస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నావు సాయి? నీ నుంచి ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతిసారి నాకు బాధనే మిగులుస్తున్నావు. ఆఖరికి నా కుటుంబాన్ని
కూడా నీ అవసరం కోసం వాడుకుంటున్నావు. అక్క, డోర్ తీ, వెనుకున్న తలుపు కొడుతూ పిలిచింది పల్లవి. ఆలోచనలో ఉన్న తాను లేచి వచ్చి డోర్ తీసింది. ఏమైందక్క? ఎర్రగా ఉన్న కళ్ళను చూస్తూ అడిగింది. ఏం లేదంటూ చిలక గోరింకల్లా జంటగా ఉన్న వాళ్ళిద్దరిని చూసింది. పల్లవి చెయ్యి శ్రీకాంత్ విడిచిపెట్టకుండా పట్టుకోవడం చూసి, ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్ అని అడిగింది. ఎందుకు అలా అడిగిందో అర్థం కాక చూస్తున్న శ్రీకాంత్ని చూసి, పర్వాలేదు చెప్పండి శ్రీకాంత్ అంది. నమ్మకం వదినా, నమ్మకం ఉంటే ప్రేమ అని పర్టికులర్గా మనం చెప్పే పని లేదు. పార్ట్నర్ చేసే ప్రతి పనిలో నమ్మకం రూపంలో ప్రేమ కనబడుతూనే ఉంటుంది. మరి పల్లవి నిన్ను నమ్మి నీతో వస్తానంటే తనకు నీ మీద నమ్మకం కలిగేలా ఏం చేస్తావు? నేనేం చేయనవసరం లేదు వదినా, జస్ట్ చూపిస్తూ ఉంటాను. అయోమయంగా చూసింది శైలు. చేతల్లో మాటల్లో పనుల్లో తను చెప్పకుండానే తన నీడ్స్ తీర్చే విషయంలో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ స్టడీస్కి సంబంధించిన ప్రతి విషయంలో తనకు నా హెల్ప్ని హార్ట్ఫుల్గా అందిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సాయి బ్రో మీకోసం చేస్తున్నట్టుగా చెప్పాడు. శ్రీకాంత్ కళ్ళను పెద్దవి చేసింది శైలు. అవును వదినా, బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్లో పుట్టిన తను మీకోసం తన కన్న తండ్రిని ఎదిరించాడు. మీ ఫ్యామిలీ కోసం ఎన్ని స్టెప్స్ తీసుకుని ఈరోజు మీ చెల్లిని పెళ్ళికి నాతో చేయడానికి, నాతో తన లైఫ్ హ్యాపీగా ఉండడానికి కంపెనీ షేర్స్లో సగం పల్లవి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు. కేవలం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకే. ఇవన్నీ చేయాల్సిన అవసరం తనకేంటి? కానీ మీ హ్యాపీనెస్లోనే తన ప్రేమను చూసుకుంటున్నాడని మాత్రం 100% చెప్పగలను. అంతకన్నా ప్రేమను నిర్వహించడం కష్టం వదినా అని అసలు విషయం చెప్పగానే నమ్మలేనట్టుగా చూసింది శైలు. అవునక్క, ఇప్పుడే నాకు కూడా ఆ విషయం తెలిసింది. పెళ్లి చేయడానికి కట్నం కింద బావగారు తన ఓన్ కంపెనీలో షేర్స్ని మా ఇద్దరి పేరు మీదకు మార్చి వచ్చే ప్రాఫిట్లో మమ్మల్ని వాటాదారులుగా చేర్చారని తెలిసి నేను షాక్ అయ్యాను. మొక్కుబడిగా బాధ్యత తీసుకోవడం వేరు, కానీ మన అనుకున్న వాళ్ళ కోసం ముందు ఆలోచన చేయడం వేరు. అక్క, బావగారిని ఎలా అనుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కేవలం బావ నిన్ను పెళ్లి చేసుకున్న కారణంగానే ఇప్పుడు మనం ఇంత మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాం. లేదంటే ఆ ఊహ కూడా భయంగా ఉందక్క అంటూ తనని హక్ చేసుకుని, థ్యాంక్స్ అక్క, బావగారు లాంటి గొప్ప వ్యక్తిని నీ జీవితంలోకి తెచ్చుకొని మమ్మల్ని ఇంత బాగా బ్రతికే అర్హత కల్పించినందుకు. శ్రీకాంత్తో పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదక్క. అందుకు మొదటి కారణం బావగారు నా వెనక ఉన్నారన్న ధైర్యం. అయితే రెండవది, నిన్ను ప్రాణంగా చూసుకుంటూ నీ కోసం మాకు ఏదైనా చేయగలరన్న నమ్మకం అంది. శైలు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే తను ఎంత పెద్ద పొరపాటు చేసిందో అర్థమై పరుగున వెళ్ళింది. ఏమైంది పల్లవి వదినకి అంటున్న శ్రీకాంత్కి, తెలియదు శ్రీకాంత్, పద వెళ్దామంటూ వెనకే వెళ్ళారు ఇద్దరు. శైలు వాళ్ళ అమ్మగారితో సీరియస్గా మాట్లాడుతూ కనిపించాడు సాయి. అందరూ అక్కడే ఉండడంతో ఆగిపోయింది. ఆమె చూపు ప్యాంట్ పాకెట్ పై నిలిచిన చెయ్యి మీద అంటుకున్న బ్లడ్ స్టైన్స్ పై నిలిచింది. చేతికి గాయం అయిందని గుర్తొచ్చి వెళ్ళబోతుంటే వెనక్కి తిరిగి సూటిగా చూస్తున్న సాయిని చూసి కదలలేకపోయింది. శైలమ్మ ఇలారా అని పిలుస్తున్న వాళ్ళ అమ్మగారిని చూస్తూ వెళ్ళింది. అయ్యా, అందరూ వచ్చినట్టేగా అడిగారు పంతులు గారు. అందరూ వచ్చారు, మీరు లగ్న పత్రిక చదవండి. పల్లవి శ్రీకాంత్ పక్కనే వచ్చి నిలబడగానే అందరినీ చూస్తూ ఆ పెళ్లి ముహూర్తం ఖాయం చేశారు. అంటే ఇంకో 15 రోజుల్లోనా అన్నారు శ్రీకాంత్ వాళ్ళ పేరెంట్స్. కానీ మరి 15 రోజుల్లో అంటే సమయం సరిపోతుందా? ఏర్పాట్లన్నింటికీ అంది శైలు వాళ్ళ అమ్మగారు. బేస్గా సరిపోతుంది, మీరేం దిగులు పడకండి అని అందరినీ అడిగి ఏకాభిప్రాయంతో ఆ ముహూర్తమే ఖాయం చేసుకున్నాక, సరే వచ్చి ఇరువురి కుటుంబ సభ్యులు తాంబూలాలు మార్చుకోండి అనగానే, అల్లుడు గారు మీరు అమ్మాయి కలిసి తాంబూలం అందుకోండి అని అడిగింది పద్మమ్మ. సాయి ఏం చెప్తాడా అని ఆశగా చూసింది శైలు. అందరిలో సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక అన్నాడు. శైలమ్మ వచ్చి అబ్బాయితో కలిసి తాంబూలం అందుకోమ్మ అంది. ఆమె సరే అంటూ సాయి పక్కనే వచ్చి నిల్చుంది. అతన్ని చూడాలన్న మనసు గిల్టీ ఫీల్తో నిండిపోయింది తనకి. శ్రీకాంత్ వాళ్ళ పేరెంట్స్ తాంబూలం ఇస్తుంటే తీసుకొని ఇద్దరూ కలిసి మరో తాంబూలం ఇచ్చాక పెళ్లి మొత్తం ఖాయం చేసుకున్నారు. శ్రీకాంత్తో మాట్లాడాక తమన్ని రమ్మని గదిలోకి వెళ్ళిపోయాడు సాయి. పెళ్లి పండ్ల గురించి మీరు ఆలోచించకండి, అంతా సిటీలోనే జరుగుతుంది అంటున్న రఘు గారితో, మీరేమనుకోనంటే నాదొక కోరిక అంది శైలు వాళ్ళమ్మ. అమ్మాయి పెళ్లి ఇక్కడ ఈ ఇంట్లోనే ఇంటి ముందు పందిరి వేసి ఘనంగా చేయాలని నా కోరిక.
ఇక్కడే పెళ్లి చేద్దామని అడిగింది. 2 నిమిషాలు ఆలోచించి, సరే మీ ఇష్టం అమ్మాయి, మీ కోరికలో తప్పు లేదు కాబట్టి పెళ్లి ఇక్కడే జరిపిద్దాం. పెళ్లికి వారం ముందే మేమిక్కడ ఉంటాం. కానీ ఏర్పాట్ల గురించి మీరు ఎలాంటి చింత పడకండి. ఇప్పుడు అన్ని ఈవెంట్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనకు శ్రమ ఉండదు చెప్పి ఇంకా మేము బయలుదేరుతాం అన్నారు. వాళ్ళు వెళ్ళాక రాజేంద్ర గారు సుధారాణి గారితో పెళ్లి పనుల గురించి మాట్లాడుతున్న వాళ్ళ అమ్మగారిని చూసి సాయి కోసం పైకి వెళ్ళింది. శైలు వెళ్ళేలోగా తమన్తో కలిసి కిందకు వస్తూ కనబడ్డాడు సాయి. శైలు అర్జెంట్ పనుంది, నైట్లోగా వచ్చేస్తామన్నాడు తమన్. సాయిని చూసింది. ఏవో డాక్యుమెంట్స్ చూసుకుంటూ తనని దాటుకుని వెళ్ళిపోయాడు. లేట్ నైట్ వరకు కష్టంగా గడిపిన శైలుకి గుమ్మంలో ఆగిన కార్ సౌండ్ వింటూ లేడు పిల్లలా వెళ్ళింది. చేతిలో సిగరెట్తో దిగుతూ కాల్ మాట్లాడుతూ వస్తున్నాడు. సాయి ఆమెను అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే అడ్డుగా నిల్చుని చెయ్యి పట్టుకుంది. విసురుగా చేతిని తోసేసి వెళ్ళాడు. 2 రోజుల పాటు ఇదే తంతు కొనసాగగా మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పట్లా సాయి కోసం గ్రీన్ టీతో గదిలోకి వచ్చిన శైలుకి లాక్ బదులు ఓపెన్ డోర్స్ కనబడ్డాయి. 2 రోజులుగా రావడం, సాయి కోసం వెయిట్ చేయడం, వెళ్ళడం ఇదే జరుగుతుంది. ఈ రోజు ఓపెన్ అయ్యేసరికి ఆతృతగా వెళ్ళిన తనకి ఖాళీ గది దర్శనమిచ్చింది. గదంతా వెతికినా కనబడలేదు సాయి. ఫాస్ట్గా కిందకు వచ్చిన తనకు బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఎదురైంది వాళ్ళ అమ్మగారు. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? అమ్మ సాయి కనబడలేదు గదిలో అంది. ఓహో అందుకా అంటూ అర్జెంటుగా ఆఫీస్ పని ఉందని ఉదయాన్నే వెళ్ళిపోయారమ్మా. అల్లుడు గారు నీతో చెప్పలేదా? కుర్చీలో కూర్చుంటూ అడిగింది. ఊహు అంటూ తల దించుకుంది. దించుకోవాల్సింది తల కాదే, నీ తల పొగరు. బిగ్గరగా కేకలు వేస్తూ వచ్చింది బామ్మ. అమ్మ ఏమైంది? కంగారుగా అడుగుతున్న పద్మమ్మ గొంతుకు అందరూ బయటకు వచ్చారు. ఏమైందా? నీ కూతురు ఆకాశం నుంచి ఊడిపడిందని విడిచిపడుతుంది, అందుకే తల పొగరు దించుకోమని చెప్తున్నా. మొదటిసారి బామ్మ తిడుతుంటే ఎందుకో అర్థమైన శైలు కళ్ళలో నీళ్లు నిలిస్తే అసలు ఏమైందో చెప్పమ్మా అంది పద్మమ్మ. దీని మీద మోజుపడి అబ్బాయి ఇక్కడికి వచ్చాడని, మన కోసం మన ఇంటి కోసం చేస్తున్న సహాయాన్ని కోరికతో చేస్తున్నాడని అల్లుడితో నీ కూతురు గొడవ వేసుకుంది. 2 రోజులుగా చూస్తున్నాను. అతను ఎంతగా మారిపోయాడంటే మొహంలో నవ్వు మాయమైంది, కళ్ళలో ఏదో బాధ. అంతటికీ కారణం నీ కూతురే. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అన్న వంకతో ఎన్ని మాటలు అంది నాకు తెలుసు. అబ్బాయి ఎవరికి విషయం చెప్పలేదు అంది. అది అతని సంస్కారం. శైలమ్మ అమ్మమ్మ చెప్పేది నిజమా? అల్లుడిని నువ్వలా మాట్లాడి బాధ పెట్టావా? గంభీరమైన స్వరంతో అడిగింది. క్షమించమ్మా, తన గురించి ఆలోచించడంలో మరోసారి విఫలమయ్యాను. ఆవేశంలో నోరు జారాను అనగానే చంప మీద చెల్లును కొట్టింది. వదిన ఏంటిది? కింద పడ్డ శైలుని పట్టుకుని అడిగింది. శైలు వాళ్ళ అత్తయ్య. దాని వదిలొదిన నిప్పులు కక్కుతూ శైలుని చూసి, నువ్వేమైనా ఆకాశరాజు కూతురు అనుకుంటున్నావా? అతని కాలి కోటికి కూడా సరితూగే అర్హత లేని దానివి. ఏం చూసుకొని అబ్బాయిని అలాంటి మాటలు అంటాడు అన్నావు? శైలజ నీకోసం ఇంత చేసినా అతనికి ఇదేనా నువ్వు ఇచ్చే బహుమానం? ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం? సహాయం చేసి చెయ్యి అందించిన వారిని ప్రాణం పోయినా మర్చిపోకూడదు. అలాంటిది భర్తనే ఇలా ఎలా అనగలిగావు? నువ్వు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావని ఊహించలేదు నేను. వచ్చిన రోజే చెప్పాను అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని. కానీ నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వెళ్ళు నా ఇంట్లో నుంచి అంది. కన్నీళ్లతో అలాగే చూస్తుంది శైలజ. వదిన కోపంలో ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా అడిగింది సుధారాణి. నిజమే మాట్లాడుతున్నాను వదిన. ఇది దీని ఇల్లు కాదు, కేవలం అతిథి అంతే. తను తన భర్త ఉన్న చోటే తన ఇల్లు. ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండాలి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చావాలి. అంతేకాని భర్త లేకుండా తను ఇక్కడ ఉండటానికి ఒప్పుకోను. శైలుని చూసి, నా చిన్న కూతురు పెళ్ళికి ఇంకా టైం ఉంది. పెళ్ళికి 2 రోజుల ముందు వస్తే చాలు. మాకు వెళ్ళి భర్తను చూసుకో. నాకు అదే 10,000. నా కుటుంబం గురించి ఆలోచించడానికి నా పెద్దలుడు ఉన్నాడు. నువ్వు మమ్మల్ని ఉద్ధరించే పని లేదు. ముందు నీ కాపురం చక్కదిద్దుకో పోయి అని అరిచింది. అమ్మ అంది తను. నా కూతుర్లు అల్లులతో సంతోషంగా గడుపుతూ చక్కగా కాపురం చేసుకుని పిల్లా పాపలతో ఉంటే చూడాలని నా కోరిక. కూతురిగా నీ తల్లి కోరిక తీర్చితే నేను చాలా అదృష్టవంతురాలిని. నువ్వు మళ్ళీ నీ భర్తతో కలిసి ఇంట్లోకి రావాలి, లేదంటే చావాలి అంటూ లోపలికి వెళ్ళింది. ఆమెలో బాధ లేదు, బదులుగా తల్లి మాటలకు భారం తీరిన మనసుతో నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే సాయి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. ఇంటి ముందు సిద్ధమైన కార్ చూసి వెళ్ళొస్తాను అంది. అందరితో భర్తతో రావాలి అంది బామ్మ ఒకే మాటగా. మేము
ఇక్కడ అన్నీ చూసుకుంటాం, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా శైలు అని తనని కార్ ఎక్కించింది సుధా గారు. సిటీ వచ్చే వరకు సాయికి కాల్ చేస్తూనే ఉన్నా తను లిఫ్ట్ చేయలేదు. ఇంటి ముందు ఆగిన కార్ చూసి గేట్ ఓపెన్ చేశాడు వాచ్మ్యాన్. కార్ దిగి పెళ్లి పనుల కోసం ఊరికి రిటర్న్ పంపించి లోపలికి వచ్చింది శైలు. లాక్ చేసి ఉండటం చూస్తూ వాచ్మ్యాన్ పిలిచింది. సార్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారమ్మా. ఊర్లో ఏదో పండుగ ఉందని రంగయ్య వాళ్ళు ఊరికి వెళ్ళారు. వారం తర్వాత వస్తామన్నారు. ఇంట్లో కూడా ఎవ్వరూ లేరని అయ్యగారు సరే అన్నారు అని చెప్పడంతో అంటూ వచ్చి పోర్టికోలో ఉన్న చైర్లో కూర్చొని కాల్ చేసింది. సాయి లిఫ్ట్ చేయకపోవడంతో తమన్కి కాల్ చేసింది. స్క్రీన్ మీద కనబడుతున్న శైలు నంబర్ చూసి సాయిని చూశాడు. సీరియస్గా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ఫోన్ సైలెంట్లో పెట్టాడని అర్థమై అర్జెంట్ ఏమోనని కాల్ కట్ చేసి మెసేజ్ చేశాడు. ఏమైంది శైలు అని. కాల్ కాకుండా మెసేజ్ చేస్తుంటే ఎందుకు అర్థం కాక ఎక్కడున్నారు అన్నయ్య అని తిరిగి మెసేజ్ చేసింది. ఆఫీస్ మీటింగ్లో ఉన్నాం సాయి, తను కూడా. ఇంటికి వచ్చాను, తను కాల్ లిఫ్ట్ చేయడం లేదు, మాట్లాడాలి అంది. మీటింగ్ తర్వాత క్లయింట్స్తో డిన్నర్ పార్టీ ఉంది, నైట్ అవుతుంది అన్నాడు. సరే అంది. ఏమైంది సడన్గా చెప్పకుండా వచ్చావు? ఏం లేదన్నయ్య, ఉంటాను బాయ్ అని ఫోన్ బ్యాగ్లో పెట్టేసి ఊరికే కూర్చోలేక గార్డెన్లోకి వచ్చి పెరిగిన ప్లాంట్స్ని చూస్తూ వాటిని స్ట్రిమ్మింగ్ చేయడం మొదలెట్టింది. సాయంత్రం కరిగి రాత్రి అయింది. చెట్లన్నీ మళ్ళీ కొత్తగా కనబడుతుంటే తృప్తిగా చూసుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటుండగా ఇంట్లోకి వచ్చి ఆగింది కార్. మొహం తుడుచుకుంటూ కార్ దిగుతున్న సాయిని చూసి పరుగున ఎదురెళ్ళింది. ఏమైంది శైలు, అక్కడంతా బాగానే ఉంది కదా? కంగారుగా అడుగుతున్న తమన్కి బాగానే ఉన్నారన్నయ్య అంటూ వెళ్తున్న సాయిని చూసింది. లోపలికి వెళ్తున్న వడలు ఆగి వెనక్కి తిరిగి శైలుని చూశాడు. తనని చూడలేక తల వంచుకుంది. ఏమైంది అసలు మీ ఇద్దరికి? అయోమయంగా అడిగాడు తమన్. మీ చెల్లిని తీసుకెళ్లి ఊర్లో వదిలేసిరా తమన్ కార్ అంటూ సూటిగా శైలుని చూసి చెప్పాడు. ఇదే నా ఇల్లు, ఇక్కడే ఉంటాను అంతే సూటిగా చెప్పింది తను కూడా. నీది కాదు నాది, నా ఇల్లు. అయినా నాలాంటి అవకాశవాది ఇంటికి ఎందుకు వచ్చావు? నేను అస్సలు మంచోడిని కాదు. ప్రతిదీ నా కోరిక తీరడం కోసం ఇంకేదో ఆశించి చేసే సైకోని కదా. ఇక్కడ నువ్వు సేఫ్గా ఉండలేవు కానీ దయచేయి ఇంకా. అతని మాటల్లో కోపం, బాధ స్పష్టంగా తెలుస్తుంటే సారీ అడిగి నీ బాధని తగ్గించలేను. అన్న నా మాటలని వెనక్కి తీసుకోలేను. నిన్ను బాధ పెట్టాను, అందుకు ఏ శిక్ష విధించినా భరిస్తాను సాయి. ఏంటి మళ్ళీ భారీ డైలాగులు వేస్తున్నావు? ప్రతిసారి నీ కన్నీళ్ళకి కరిగిపోయి నీ మాటలు మర్చిపోతూ లోకువయ్యాను కదా అని ఈసారి క్షమిస్తా అనుకోకు శైలజ. అది జరిగే పని కాదు. కానీ మీ చెల్లి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ నీ చేతుల మీద పెళ్లి చేసి నీ బాధ్యతలను చక్కదిద్దుకొని సంతోషంగా ఉండు. నేను ఎవరిని? నా కోసం వచ్చావు, నా భర్తవి. అరే వా, క్యా డైలాగ్ హై మేడంజీ అంటూ చప్పట్లు కొడుతుంటే, అరే సాయి అసలు ఏమైంది? చెప్పకుండా ఎందుకు తనని అన్ని మాటలు అంటున్నావు? అయ్యో సార్, మీ చెల్లి అనే అంత వాడిని నేను. ఆవిడ గారికి ఒక్కటే క్యారెక్టర్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాయి. నేను ఎబ్రాస్ వెతవని, నాకు సిగ్గులేదు. మరి ప్రతిసారి దాని వెనక తిరగను. అయినా నాదేముందిలే, చేసే ప్రతిదాన్ని ఏదో అవకాశంగా తీసుకుని చేసేవాడిని. బట్ మీ మదర్ తెరిసా సిస్టర్ గారు మాత్రం కుటుంబం కోసం అహర్నిశలు పనిచేస్తూ త్యాగశీలి అనిపించుకుంటున్నారు అని ఉరిమి చూస్తూ, కావాలంటే తనని అడుగు, ఇప్పుడు ఇక్కడికి ఎవరు పంపిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే వచ్చిందో. ఎర్రగా ఉన్న చెంపని చూస్తూ అంటుంటే, వద్దులేరా అన్నాడు తమన్. ఏం శైలజ, నేను వచ్చేసానని మీ అమ్మ ఒకటి పీకితే వచ్చావు కదా అనగానే ఫ్లోలో తెలియకుండానే అంటూ తలాడించింది. పళ్ళు పటపట నూరాడు సాయి. తల కొట్టుకున్నాడు తమన్. ఈ పిల్ల చదవడానికి తప్ప బ్రెయిన్ని వాడేట్లు లేదుగా అనుకుంటూ, వాడు అడిగితే మాత్రం అలా ఎలా తలాడిస్తావు శైలమ్మ అని అడిగాడు. తనకి కోపం వచ్చినా నేను నిజమే చెప్తా అన్నయ్య అంటూ ప్రేమగా చూసింది సాయిని. అంటే నా కోసం నీకు నువ్వుగా ఆలోచించి రాలేదు. మీ బామ్మ తిట్టిందని, మీ అమ్మ కొట్టిందని, మీ చెల్లి చెప్పిందని వచ్చావు. నుదురు చిక్లిస్తూ చూశాడు. సమాధానం చెప్పలేకపోయింది. అంటే ప్రతిసారి ఎవరో చెప్తే గాని నీకు నేను కనబడను, ఎవరో ఒకరు జ్ఞానబోధ చేస్తే గాని నన్ను అన్న మాటలు గుర్తుండవు. ఎవరు ఏం చెప్తే అది వింటూ గంగిరెద్దులా తలాడిస్తావు. సెల్ఫ్ రియలైజేషన్ వల్ల కాదు, అంతే కదా. నీ గురించి నాకు తెలిసిందే చెప్పాను. నువ్వు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నా కోసం చేసే ప్రతి పని లస్ట్ అంటూనే చేశావు. ప్రతి మాట వెనక ముందు అదే అర్థం వచ్చేలా, అదే ఉద్దేశం ఉండేలా నన్ను మ్యానిపులేట్ చేశావు. ఏది నాకు ముందుగా చెప్పి చేయవు.
సరే, నా కోసమే కదా అనుకుంటే అనుకోకుండా పల్లవికి పెళ్లి వరకు తీసుకొచ్చి వాళ్ళు చెప్పే వరకు విషయం తెలియకుండా చేసి నాకే విలువ ఇచ్చావు సాయి. అందుకే ఇందులో కూడా నువ్వు అలాగే ఆలోచించావు అనుకుని నోరు జారి అన్నానే కానీ కావాలని కాదు. అబ్బా, భలే మంచిగా సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నావు నీకు నువ్వు. మరి ప్రేమ అంటూ కోతలు కోసావు. నన్ను అంతగా ప్రేమించేదానివి అయితే అవును, నా కోసమే చేశాడు, నేనంటూ ఉన్నాను కాబట్టే చేస్తున్నాడు అనే చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు శైలు? అసలు నీ కోసం నేను ఎందుకు చేయాలి? ఫర్ సపోజ్ మీ అమ్మనే తీసుకో. మీ నాన్నని ప్రేమించింది, తన కోసం తన ఫ్యామిలీని వదిలి వచ్చేసింది. ఏం చేశాడు మీ నాన్న? కనీసం పట్టించుకున్నాడా? మీ బామ్మని తాతని నేను అలా చేయలేదే. నువ్వు నీ వాళ్ళ అవసరం తీరుస్తున్నది నీ కోసమని నన్ను తక్కువ చేసి మాట్లాడావు. ఇక్కడ ప్రేమ ఎక్కడ ఉంది? ఇలాంటి మాటలంటేనే మంట నాకు. అందుకే ప్రేమ దోమ అనే వర్డ్స్ నా డిక్షనరీలోనే లేవు. అయినా ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఉండటానికి నేను ఒప్పుకోను. నీకు నచ్చినట్టు చేసుకో. ఇది నా ఇల్లు, ఇక్కడ ఉండొద్దనే అధికారం నీకు లేదు. కావాలంటే నువ్వే పో బయటకి అంటూ లోపలికి వెళ్ళబోయింది. తన చెయ్యి పట్టుకొని నీకంత సీన్ లేదు, సీన్ చేయకుండా మూసుకొని పోవే అంటూ లాగేశాడు వెనక్కి. తమన్ బొమ్మలా చూస్తున్నాడు జరిగేదంతా. లోపలికి రానివ్వకపోతే ఇక్కడే ఉంటా, చలికి చచ్చి ఊరుకుంటాం. అప్పుడు కూడా నాదే తప్పు అంటుంది సదరు సమాజం. అంత బంపరాపర్ నాకొద్దమ్మా, వెళ్ళు మీ ఇంటికి. వెటకారంగా అంటుంటే నా ఊపిరి తీసినా సరే ఇక్కడి నుంచి కదలను. నువ్వు పిలిచే వరకు లోపలికి రాను. రే, చూసిన డ్రామా చాలు గాని నువ్వు ఇంటికి పో అని చెప్పి శైలుని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు సాయి. శైలు ఏం జరిగిందని అడగను, అది మీ ఇద్దరి మ్యాటర్ కనుక. కానీ ఇలా బయట మాత్రం వద్దు. పద, మా ఇంటికి వెళ్దాం. వాడు నీ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేనులే, తనే వచ్చి తీసుకెళ్తాడు. పద అన్నాడు. నేను ఎక్కడికి రానన్నయ్య, ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళండి. అది కాదమ్మా, బయట ఎలా ఉంటావు? చలి, మస్కిటోస్ ఉంటాయి. పైగా నైట్కి రైన్ పడే అవకాశం ఉందని న్యూస్లో చెప్తున్నారు అంటుంటే ఇవన్నీ నాకు అలవాటేలే అన్నయ్య, నేనేమి ఏసీ గదుల్లో పుట్టి పెరగలేదు అంది నవ్వుతూ. తమను ఎంతసేపు బతిమాలినా కదలలేదు శైలు. తప్పక వెళ్ళిపోయాడు. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చిన సాయికి పోర్టికోలో కూర్చున్న శైలు క్లియర్గా కనబడుతుంది. ఈవిల్ స్మైల్తో చూస్తూ నువ్వు అన్న మాటలకి వెంటనే లాగుపెట్టి కొట్టాలనిపించింది. కానీ నేను ప్రామిస్ చేసుకున్నానుగా ఆ పని చేయలేనని. నేను నిన్ను అన్న మాటల కంటే చేసిన టార్చర్ కంటే నీ మాటలు చాలా తక్కువేలే. కానీ నీ లవ్ని చూడాలని ఉంది. నిన్ను ఇగ్నోర్ చేస్తే ఎలా ఉండగలవో నా మీద నీ లవ్ ఏంటో తెలుసుకోవాలి. నీ ప్రేమను నువ్వు ప్రూవ్ చేసుకుంటే తర్వాత నిన్ను క్షణం కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అనుకుని తన కోసం ఫుడ్ ఆర్డర్ చేసి ల్యాపీ తీసుకుని హాల్లో సెటిల్ అయ్యాడు. 10 నిమిషాలకు డెలివరీ బాయ్ వచ్చి మేడం ఫుడ్ ఆర్డర్ చేశారు అంటూ బాక్స్ ఇచ్చి వెళ్ళాడు. తన కోసమే అని తెలిసినా కావాలని డోర్ నాక్ చేసింది. మెయిల్ సెండ్ చేస్తున్న సాయి వచ్చి డోర్ తీశాడు. బాక్స్ తన చేతిలో పెడుతుంటే నీకోసమే తిను అన్నాడు. ఇంట్లోకి రానిస్తే తింటా అంది ముద్దుగా. మొహం మీద దడేల్ని డోర్ వేశాడు. ముక్కు అదిరిపోవడంతో రుద్దుకుంటూ సైకో గాడు నిద్ర లేచాడు మళ్ళీ. అయినా ఇప్పుడు నేను నీ పెళ్ళాను కదా, నాకు అంతే తిక్క ఉంది. లోపలికి రానిచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అంతే రోషంగా అనుకుంటూ ఆ బాక్స్ తీసుకెళ్లి వాచ్మ్యాన్కి ఇచ్చేసింది. బయట సెక్యూరిటీ కామ్ నుంచి శైలు చేసిన పనికి చూస్తూ సాయి పెదవులపై సన్నని నవ్వు. శైలుని తను చేస్తున్న పని చూస్తున్న సాయి పెదవులపై సన్నని నవ్వు. దీనికి నేను తప్ప అందరూ కనబడతారు. అంతలోనే చిరుకోపంగా అనుకుంటూ వర్క్లో పడ్డాడు. బయట గట్టుపై మోకాలపై గడ్డం ఆంచి కూర్చున్న శైలు కింద చూస్తూ నేలపై ఏదో రాసుకుంటుంది. హాల్లోనే ఉన్న అతనికి ఆమెను చూసి క్షణం పాటు జాలనిపించినా ఈజీగా ఎక్స్క్యూజ్ చేస్తే అంతే ఈజీగా మర్చిపోతుందని కష్టంగా చూపు తిప్పేశాడు. అలా అరగంట కరిగిపోగా సాయి అని పిలుస్తున్న శైలు వాయిస్కి గుమ్మంలోకి చూశాడు. స్టోర్ రూమ్లో ఒక బాక్స్ ఉంది, తెచ్చి ఇవ్వవా అంది గుమ్మానికి ఆనుకుంటూ. ఏం బాక్సు? పెయింట్స్ బాక్స్. ఎందుకు? వాకిట్లో ముగ్గు పెడతామని. అక్కడ కూర్చొని ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏంటే? ముగ్గు పెట్టడానికి డిజైన్ ఆలోచించాను అంటూ చిన్నగా నవ్వుతుంటే గుర్రుగా చూశాడు తనని. లోపలికి ఎలాగూ రానివ్వవు, ఖాళీగా కూర్చుని ఏం చేయను మరి? అందుకే ప్యాచ్ వర్క్గా రంగోలీస్ మిగిలాయి, ఆ వర్క్ చేస్తే మన ఇల్లు కంప్లీట్ అవుతుందని. నా ఇల్లు ఇది కాదు, మనది. ఇంకా చెప్పాలంటే ఈ ఇంటికి యజమాని నేనే.
నువ్వు లోపలికి రానిస్తే పొద్దుగాల లేసి ఇంటి బయట ముగ్గులు, ఇంటి లోపల పూజలు చేసి నువ్వు లేచేసరికి అందంగా తయారై కాఫీ కప్పుతో నీ ముందుంటాను. ఇంట్లో అన్ని వర్క్స్ని హ్యాండిల్ చేస్తాను నీతో సహా అంటూ కళ్ళెగరేసింది. ఐ హేట్ కాఫీ, నీకు నచ్చిందే ఇస్తా.